దేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరిలోని ముక్కోణపు పోటీ నెలకొంది. పోటీ పడుతున్న తెరాస, కాంగ్రెస్, భాజపా నేతలు ముగ్గురు కూడా ఈ నియోజకవర్గానికి కొత్తే కావడంతో పార్టీల శ్రేణులను, నేతలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లడం వీరికి కత్తి మీద సాములా తయారైంది. తెరాస, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య చావా రేవా అన్న చందంగా గట్టి పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 30,98,000కు పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో 16,13,000 మంది పురుష ఓటర్లు, 14,85,000 మహిళా ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఈ నియోజకవర్గం పరిధిలో మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో మేడ్చల్ నియోజకవర్గంలో 5,21,000, మల్కాజ్గిరి పరిధిలో 4,22,000, కుత్బుల్లాపూర్ పరిధిలో 5,51,000, కూకట్పల్లి నియోజకవర్గంలో 3,84,000, ఉప్పల్ పరిధిలో 4,59,000, ఎల్బీనగర్ పరిధిలో 5,10,000, సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో 2,47,000 చొప్పున ఓటర్లు ఉన్నారు. కూకట్పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాలు మినహా మిగిలిన 5 నియోజకవర్గాలు కూడా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో ఉన్నాయి. మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి 2009లో కాంగ్రెస్, తెదేపా, ప్రజారాజ్యం, భారతీయ జనతా పార్టీల నుంచి అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ విజయకేతనం ఎగురవేశారు. 2014లో కూడా తెదేపా, తెరాస, వైకాపాల నుంచి అభ్యర్థులు బరిలో దిగినప్పటికీ తెదేపా అభ్యర్థి మల్లారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత తెరాస తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా కాంగ్రెస్, తెరాస, భారతీయ జనతా పార్టీల నుంచి అభ్యర్థులు రంగంలోకి దిగారు. 3 ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి బరిలో దిగగా, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రికి స్వయానా అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్ రామచంద్రరావులు పోటీలో ఉన్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్, భాజపాలకు చెందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసి ప్రచారంలో మునిగిపోయారు. కాంగ్రెస్ తరపున బరిలో ఉన్న రేవంత్ రెడ్డి గతంలో 2009, 2014లో 2 సార్లు శాసనసభ్యుడిగా విజయం సాధించారు. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొడంగల్ నుంచి పోటీ చేసి ప్రత్యర్థి తెరాస అభ్యర్థి కంటే 10,000కు పైగా ఓట్లు తక్కువ రావడంతో ఓటమి చవిచూశారు. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులు లేకపోవడంతో రేవంత్ రెడ్డిని బరిలో దించారు. నియోజకవర్గానికి కొత్త కావడంతో 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో తెరాస, భాజపాయేతర ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ప్రజా సంఘాలతో సంప్రదిస్తూ తమ గెలుపునకు మద్దతివ్వాలని కోరుతున్నారు. మరొక వైపు సొంత పార్టీ నేతలను కూడా సమన్వయం చేసుకుంటూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి బరిలో దిగిన ఎన్ రామచంద్రరావు కూడా మొదటిసారి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మల్కాజ్గిరి అసెంబ్లీకి పోటీ చేసి తన ప్రత్యర్థి తెరాస అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు కంటే దాదాపు 75,000 ఓట్లు తక్కువ వచ్చి ఓటమి పాలయ్యారు. అయినా భాజపాకి తగిన అభ్యర్థి లేకపోవడంతో ఆయనను తిరిగి ఎన్నికల బరిలో నిలిపారు. ఈయన కూడా 7 నియోజకవర్గాల్లో తమ పార్టీకి చెందిన నాయకులతో కలిసి సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పోటీకి దిగిన రాజశేఖర్ రెడ్డి రాజకీయాలకు పూర్తిగా కొత్త. వ్యాపార దిగ్గజమైన రాజశేఖర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన తర్వాత తన మామ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ద్వారా ప్రచారం వేగవంతం చేశారు. అధికార పార్టీ కావడం, తన మామ మంత్రి కావడంతో రాజశేఖర్ రెడ్డికి కొంత కలిసొచ్చే అంశాలు ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.